నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ చిలకలూరిపేటలో విడుదల రజనిని ఒక సీఐ కొట్టారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? విడుదల రజనిని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? మనం వైసీపీలో ఈ మధ్యకాలంలో చూస్తే ఒక తెగింపు కనిపిస్తుంది. జగన్ కూడా తిరగబడదాం, పోరాడదాం, ఏమవుతుంది అని మాట్లాడడం మొదలుపెట్టాడు. ధైర్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. సో ఫస్ట్ బిగినింగ్లో ఉన్న భయం అయితే వైసీపీలో లేదు. మనం కూడా పోరాడదాం, మహా అంటే ఏం చేస్తారు, 4 దెబ్బలు కొడతారు, జైలుకి పంపిస్తారు, ఇంతే కదా, కానీ చేద్దాము అన్న పద్ధతిలో కనిపిస్తుంది. అందుకనే మొన్న మన గోరంట్ల మాధవ్ గట్టిగా తిరగబడి జైలుకి వెళ్ళడం, తర్వాత చాలామంది కూడా ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడడం ఇచ్చేస్తున్నారు. ఇది రీసెంట్గా ఈ ట్రెండ్ అయితే బాగా పెరిగింది. జగన్ 4 ఈవెన్ మన రాధాకృష్ణ కూడా ఓపెన్గా రాశాడు. మామూలుగా అయితే అందరూ కూడా భయపడి ఒక 1 ఇయర్ కనీసం ఉంటారు. చంద్రబాబు కోలుకోవడానికి అయితే 2 ఏళ్ళు పట్టింది. కేసీఆర్ ఇంకా కోలుకోవట్లేదు. కానీ జగన్ మాత్రం 4 నెలల నుండి కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చాడు అని వాళ్ళే పొగిడే పరిస్థితి ఉంది. ఏదేమైనా అంటే గవర్నమెంట్ వైలెన్స్ కావచ్చు, లేకపోతే అక్రమ కేసులు పెట్టి వేధించడం కావచ్చు, ఇదైతే పెద్ద ఎత్తునే చేస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం అనేది పెద్ద ఎత్తున చేస్తుంది. కానీ దీనికి పర్పస్ ఏంటి? ఒకటి రివెంజ్. గతంలో మనల్ని వేధించారు కాబట్టి మనం ఇప్పుడు వీళ్ళని వేధించాలనేది ఒకటి రివెంజ్. 2 డైవర్షన్. తమ ప్రభుత్వంలో వైఫల్యాలను కప్పించుకోవాలనుకున్నప్పుడంతా కూడా ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి ప్రజల డైవర్షన్ చేద్దాం అనేది రెండవది. మూడవది వైసీపీని నిర్వీర్యం చేయాలి. మ్యాక్సిమం నిర్వీర్యం చేసేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో మన గెలుపుకి ఇబ్బంది ఉండదు, లోకేష్ సీఎం కావడానికి ఇబ్బంది ఉండదు. ఈ 3 ప్రధాన లక్ష్యాలతో తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగి వేధింపులు అనేవి, కేసులు అనేవి మొదలుపెట్టింది. ఈ క్రమంలో వాళ్ళు కూడా, వైసీపీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఇది వాళ్ళకి ఏమీ తక్కువ లేదు, 40% ఓటు బ్యాంక్. వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకి చెక్కు చెదరలేదు. నిజానికి ఇంత వేవ్లో ఉన్నా వాళ్ళకి తక్కువ సీట్లు వచ్చినా సీట్లు వేరు, ఓటింగ్ వేరు. సో ఓటింగ్ అనేది ఉంది కాబట్టి దీన్ని సీట్లుగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, మనం చేసిన తప్పులేంటి అనేది ఒకటైతే, రెండోది చంద్రబాబు వ్యూహాలకి ప్రతి వ్యూహాలు మనం చేయాలి. మనం ప్రతిపక్షాలు అంటే కామన్, ఇవి బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, మనం నిలబడదాం, ఫైట్ చేద్దాం అనేది వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు. సో జగన్ కూడా దాన్ని గుర్తించి, నేను తప్పులు చేశాను గతంలో, కార్యకర్తలను పట్టించుకోలేదు, ఇప్పుడు నేను కార్యకర్తలను పట్టించుకుంటున్నాను అంటూ దానికి సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లు, అవన్నీ లీగల్ నెట్వర్క్, ఫ్రేమ్వర్క్లు, సపరేట్గా వాళ్ళ కోసం కొంతమంది నియమించడం, ఇవన్నీ చేస్తున్నాడు. వ్యవస్థల్ని రీఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గతంలో విడుదల రజని వన్ ఆఫ్ ద యాక్టివ్ పర్సన్స్ ఇన్ ద వైసీపీ. సో ఆమె నిజానికి తెలుగుదేశంలో నుంచి వైసీపీలోకి వచ్చింది. ఫస్ట్ ఆమె తెలుగుదేశంలోని పార్టీలో చేరింది, దాని తర్వాత వైసీపీలోకి వచ్చింది. వైసీపీలో జగన్ కూడా ఆమెకి సెకండ్ టర్మ్లో మినిస్టర్గా ఇచ్చాడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. సో ఇప్పుడు తెలుగుదేశం టార్గెట్ చేసే వాళ్ళల్లో ఈమె నెక్స్ట్ టార్గెట్ ఈమెని పెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఫస్ట్ ఏమో సోషల్ మీడియాని, కొంతమంది అధికారులని టార్గెట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. తెలుగుదేశం రెడ్ బుక్ లో రాసుకున్న వాళ్ళందరినీ మెల్లగా అటాక్ చేయడం మొదలుపెట్టారు. అలా మెల్లమెల్లగా వల్లభనేని వంశీ కావచ్చు, తర్వాత పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టుకోవడం. ఇప్పుడు మద్యం కుంభకోణం కేసు నడుస్తుంది, కసిరెడ్డి ఇలాంటి వాళ్ళంతా కూడా జైలు వేశారు. సో అలా మెల్లమెల్లగా స్క్రీన్ ప్లే భాషలో చెప్పాలంటే ప్లాట్ థిక్ అవుతూ వెళ్తూ ఉంది. సో ఆ క్రమంలో ఈమె రజనీ కూడా స్ట్రీట్ బ్యాటిల్ చేద్దామని డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. సో నిన్న ఏం జరిగింది, అసలు రజనీ మీద ఉన్న కేసులు ఏంటి, రజనీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఈ విషయాలు మనం చూద్దాం. నిన్న ఏం జరిగిందంటే, యాక్చువల్గా రజనీ ఒక దగ్గర ఒక అసిస్టెంట్ లాగా పనిచేసే అతను ఉన్నాడు. అతను మానుకొండ శ్రీకాంత్ రెడ్డి. ఈ శ్రీకాంత్ రెడ్డి మీద కేసు ఉంది గతంలో. ఆ కేసు ఏంటంటే, ఇతను కోడిగుడ్లు మధ్యాహ్నం భోజనం పథకంలో కోడిగుడ్లు సప్లై చేసే ఏజెన్సీ ఒక అతనికి ఇప్పిస్తానని చెప్పి అతని దగ్గర 28 లక్షలు తీసుకున్నాడు. మున్నంగి రత్నిరెడ్డి అతని పేరు. ఈ మున్నంగి రత్నారెడ్డి అనే అతని దగ్గర 28 లక్షలు తీసుకున్నాడని ఇతను కేసు పెట్టాడు. సో ఆ కేసులో మామూలుగా అయితే చీటింగ్ కేసు కిందకు వస్తుంది, దీనికి అరెస్టులు చేయాల్సిన స్థాయిలో ఉండదు. కానీ వీళ్ళు 41A నోటీసులు ఇచ్చారు. 35
ఇప్పుడు 3 అని ఉంటుంది బ్రాకెట్, బిఎన్ఎస్ఎస్. ఇది మామూలుగా సిఆర్పిసి కింద 41A నోటీస్ ఇచ్చారు, కానీ అతను రాలేదు కాబట్టి అరెస్ట్ చేయాలనుకున్నారు. ఈ లోపల అతను అజ్ఞాతంలోకి వెళ్ళాడు, దొరకట్లేదు. ఈ క్రమంలో ఏమైందంటే నిన్న ఈమె అక్కడ ఒక జంగాలపల్లిలో వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుంది. ఆమె కారులో శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు అని ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ అంటే రూరల్ చిలకలూరుపేట పోలీస్ స్టేషన్, సిఐకి ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడానికి సిఐ సుబ్బారాయుడు, ఎస్ఐ పుల్లారావు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి మానుకొండపల్లి అనే ఏరియా దగ్గర కారు ఆపారు. వీళ్ళ కాన్వాయ్ వెళ్తుంటే ఆపి అతన్ని కారులో ఉన్నాడా లేదా చూడడానికి ట్రై చేస్తుంటే ఈమె దిగేసి చాలా గట్టిగా అడ్డుకుంది. ఆ వీడియో అంతా కూడా బయటకు వచ్చింది. ఆమె మర్యాదగానే మాట్లాడుతుంది. సిఐ గారు నా మాట వినండి, నేను తీసుకొచ్చి మీ పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను, మీరు కార్లోకి వెళ్ళకండి అని గట్టిగానే మాట్లాడుతుంది. మీరు ఇప్పుడు అతన్ని లాక్కండి బయటికి అని, నేను వచ్చి తీసుకొచ్చి అప్పగిస్తాను. మేబీ ఆమె ఇక్కడ అవమానకరంగా ఉంటుంది, అతను ఈడ్చుకుపోతారేమో, మర్యాదగా నేనే వచ్చి అప్పగిస్తానని ఆమె మాట్లాడుతుంది. వీళ్ళు వినట్లేదు, ఎందుకంటే ఈమె దాచిపెడుతుంది, కారులో లేడని చెప్పేస్తుంది అనేది వీళ్ళు అనుకుంటున్నారు. సో ఉన్నాడు కారులో, ఇప్పుడే తీసుకెళ్ళాలి, మళ్ళీ ఈమె తెచ్చిస్తుందో లేదు ఎవరికి తెలుసు అనేది వాళ్ళ బాధ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది కదా. దాంతో ఈమె గట్టిగా అడ్డుకుంది. చాలాసేపు అయితే ఓపికగానే ఉన్నట్టున్నారు, వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు, కానీ ఏమీ లేదు. దాంతో దీంట్లో అయితే కొట్టినట్టుగా అయితే మనకు కనబడట్లేదు, కానీ తోసారు ఆమె, ఎందుకంటే వాళ్ళకి అడ్డుపడిపోతుంది ఈమె, డోర్ తెరవనివ్వట్లేదు, తోసారు. మామూలుగా అయితే సుప్రీంకోర్టు దీని ప్రకారం స్త్రీలను డీల్ చేసినప్పుడు మహిళా కానిస్టేబుల్ని ఉపయోగించాలి, మగవాళ్ళని ఉపయోగించకూడదు అనేది ఉంది, కానీ ఇది ఎవడూ పాటించడం. మనం ఇక్కడ చూసాం కదా, ఇక్కడ హెచ్సియు అప్పుడు దీంట్లో అమ్మాయిల్ని మగవాళ్ళు కూడా డీల్ చేస్తున్నారు రఫ్గానే, అనేక చోట్ల చేస్తారు. కాకపోతే ఏమంటే ఒక మాజీ మంత్రి స్థాయి వాళ్ళని ఇలా చేస్తే ఇంకా మామూలు మహిళల పరిస్థితి ఏంటన్న ప్రశ్న అయితే వస్తుంది. సో అలాగే మేము డీల్ చేసి అతన్ని బలవంతంగా లాక్కెళ్ళిపోలేదు, లాక్కోళ్ళని ట్రై చేశారు. చివరికి ఈమె సక్సెస్ అయింది. ఈమె కారులోనే ఎడ్లపాడుకి తీసుకెళ్ళి అప్పగించి వచ్చింది. సో ఇది దీన్ని వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చూడు మా మేడంని చెంపదెబ్బ కొట్టాడు అతను, తోసేసుకుని, అంటే గుంపులో ఒక్కోసారి మనకి ఏం జరిగిందో అర్థం కానప్పుడు అప్పుడు కొట్టాడని వాళ్ళు ఏవో అక్కడ మార్క్ చేసి చూపిస్తున్నారు. దీని మీద ఆల్రెడీ అంబటి రాంబాబు, పేర్న అని వీళ్ళంతా గొడవ చేస్తున్నారు, ఇది కామనే. అయితే ఇప్పుడు దీంతో పాటు ఈమెను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉందనేది ఒక వార్త వస్తుంది. నిజానికి అరెస్ట్ అయిపోయింది అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఒకటి దేంట్లో ఈ కేసులు అరెస్ట్ చేయొచ్చంటే, ఈ మీద ఆల్రెడీ 2-3 కేసులు ఉన్నాయి. ఒకటి ఇంపార్టెంట్ కేసు ఏంటంటే, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎడ్లపాడు, పల్నాడు జిల్లా ఎడ్లపాడులో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఒక ఫ్యాక్టరీ ఉంది, కంపెనీ. దాని యజమాని నల్లపనేని చలపతిరావు ఈ మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఈ మార్చిలో కంప్లైంట్ ఇస్తే అక్కడ అప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, దానికి రిలేటెడ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు దాని మీద ఎంక్వైరీ జరిపింది. ఎందుకంటే గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా ఉంటున్న పల్లె జాషువా ఐపీఎస్ ఆఫీసరు, ఈమె కుమ్మక్కయ్యి ఈ స్టోన్ క్రషర్స్ వాళ్ళని బెదిరించారని. ఇది ఎలా జరిగిందంటే, ఫస్టు వీళ్ళకి ఫోన్ చేశాడు పిఏ రామకృష్ణ, దొడ్డ రామకృష్ణ, ఈమెకి పిఏగా ఉన్నాడు. ఫోన్ చేసి ఇట్లా మేడం ఒకసారి మీ దానికి విజిట్కి వస్తారని చెప్పారు. సరైన విజిట్కి వెళ్ళారు. ఈమె వీళ్ళ తమ్ముడు గోపిచంద్, గోపీనాథ్ వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు అన్నీ చూశారు. అర్థమైంది వాళ్ళకి, దీని వర్త్ ఎంత ఉండొచ్చు, మనం ఎంత డబ్బులు డిమాండ్ చేయొచ్చు అనుకున్నారు. అయిపోయింది, వచ్చేసారు. దాని తర్వాత ఒకసారి మేడం వచ్చి కలవమని ఈ నన్నపనేని చలపతిరావుకి చెప్పారు. చలపతిరావు వచ్చి మేడం దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చినాక పిఏ అండ్ అసిస్టెంటు, అదే తమ్ముడు పిఏ ఇద్దరు 5 కోట్లు ఇవ్వాలి, మీకు 5 కోట్లు వేస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. లేదు నేను అంత ఇచ్చుకోలేనంటే ఫైనల్గా 2,20,00,000కి బేరం కుదిరింది. 2 కోట్లు గోపీనాథ్కి ఇచ్చాడు, అంటే మేడంకి ఇచ్చాడు 2 కోట్లు, గోపీనాథ్ తీసుకున్నాడు. ఇంకొక 10 లక్షలేమో డీల్ మాట్లాడిన దానికి వాళ్ళ పిఏకి రామకృష్ణకి ఇచ్చారు. ఇంకొక 10 లక్షలేమో ఈయన జాషువాకి
ఎందుకంటే జాషువా మధ్యలో వెళ్ళి రైడ్ చేశాడు. ఈయన ఫస్ట్ డబ్బులు ఈయన అన్నాడు, డబ్బులు ఇకపోతే జాషువా వెళ్ళి రైడ్ చేశాడు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి రైడ్ చేసి నీ కంపెనీలో అవకతవకలు అవి జరుగుతున్నాయి, ఆ సెక్షన్ ఈ సెక్షన్ అనేసి గొడవ చేశాడు. సో మామూలుగా ఇట్లాంటి రైడ్కి వెళ్ళాలంటే పై అధికారులకు చెప్పాలి, అవేవి అంటే ప్రొసీజరల్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, అవేవి ఆయన ఫాలో కావాలి. వెళ్ళి చేశాడు. దాంతో భయపడి తను చర్చలకు వచ్చాడు. 5 ఇవ్వలేని 2 ఇస్తానని చెప్పాడు. ఇది ప్రాసెస్ కాబట్టి అతను వచ్చి రైడ్ చేశాడు కదా కష్టపడి, పాపం అతనికి ఒక 10 లక్షలు, ఈ బేరాలంతా ఇవంతా డీల్ చేసిన దానికి పిఏకి ఒక 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చాడు. ఇది జరిగింది. సో A1గా ఏముంది, A2గా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, మిగతా అందరిని అరెస్ట్ చేశారు సార్. జాషువా అని, తర్వాత రామకృష్ణ అని, గోపీనాథ్ అజ్ఞాతంలో ఉంటే హైదరాబాద్ నుంచి పట్టుకుపోయారు. వీళ్ళందరూ కోర్టులకు ముందస్తు బెయిల్కి వెళ్ళారు కానీ కోర్టులు ఇవ్వలేదు. ఇప్పుడు ఈమె ఉందన్నమాట. A1ని అరెస్ట్ చేయకుండా A2, 3ని అరెస్ట్ చేయడం పట్ల కూడా విమర్శలు ఉన్నాయి. కాకపోతే చంద్రబాబు ఏది చేసినా టైమింగ్ చూసుకొని చేస్తాడు కదా. అంటే ఎప్పుడు రజనీని అరెస్ట్ చేస్తే మనకు ఉపయోగం ఉంటుంది అనేది చూస్తారు. అంటే అదేదంటారు కదా, ఒకసారి దెబ్బ కొడితే 5-6 ప్రయోజనాలు ఉండాలి, ఒకటే కాదు, మ్యాక్సిమం ప్రయోజనాలు ఉండేట్టుగా చూసుకోవడం అనేది రాజకీయ నాయకులు ట్రై చేస్తారు. ఎవరైనా టైమింగ్ చూసుకునే చేస్తారు. అలాగే చంద్రబాబు కూడా టైమింగ్ చూసి ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అది ఒక కేసు అయితే, రెండో కేసు SC/ST అట్రాసిటీస్. అదేంటంటే ఫణీంద్ర అండ్ రామకృష్ణ అనే ఇద్దరు వీళ్ళ అసిస్టెంట్ల మీద ఈ మీద కేసు పెట్టారు. చిలకలూరిపేట సూర్యనారాయణ మీద కూడా పెట్టారు. ఒక SCగా ఉన్న పిల్లి కోటేశ్వరరావు అనే అతన్ని 5 రోజులు తీసుకెళ్ళి టార్చర్ చేశారు. ఎందుకు చేశారంటే అతను TDP సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అక్కడ, అతను వీళ్ళ మీద పోస్టులు పెడుతున్నారని అతను అరెస్ట్ చేశారు. అతను SC/ST కింద ఆ CA మీద వీళ్ళ మీద పెట్టాడు. చూడండి ఇప్పుడు పరిస్థితి మళ్ళీ ఇదే రేపు రిపీట్ అవుతుంది. వైసీపీగానే వస్తే ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టిన పోలీస్ ఆఫీసర్ల మీద, కేసులు పెట్టించిన అక్కడ లోకల్ లీడర్ల మీద మళ్ళీ ఇదే కథలు మనం ఇట్లా చెప్పుకుంటాం రివర్స్లో ఒక 5 ఏళ్ళ తర్వాత, 4 ఏళ్ళ తర్వాత. సో ఇదేంటంటే ఒక విసియస్ సర్కిల్. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం, ప్రతిపక్షాల కేడర్ని కావచ్చు,